చెప్పరా, లేకుంటే అన్యాయంగా చస్తావు. జీనా హై తో మరనా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో అన్న నినాదమే నా ఊపిరిరా. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు. ప్రాణాలు వదులుకుని నువ్వు సాధించేదేంద్రా? భూమి తల్లికి విముక్తి. పేదవాడికి భూమి అన్నం పెడుతుంది, పెద్దవాడికి అధికారాన్ని ఇస్తుంది. మీ అధికారం నిలుపుకోవడానికి ఆక్రమించుకున్న పొలాల్లో ఎర్ర జెండాలు పాతిస్తా. ఆ జెండాలకు మేం భయపడం బే. ఏడిశా, ఏడుకొండల వాడంటే పాపభీతి, ఎర్ర జెండా అంటే ప్రాణభీతి. ఎరుపులో మెరుపుంది, మెరుపులో పోరాటం ఉంది. పోరాడి మమ్మల్ని ఆ భూమిలోకి దిగనీయకపోతే ఆ పొలం మీకు మాకు ఉపయోగపడకుండా ఎండి బంజరు భూమి అయిపోద్ది. లేదు, నీటి తల్లి నేల తల్లిని తడిపితే గడ్డి ములుస్తుంది, గడ్డిని పేదోడి గుడ్డు తిని పాలిస్తుంది. ఆ పాలు తాగి పేదవాడి పసిబిడ్డ బతుకుతాడు. పేదక్క గడ్డి పూలు తల్లో తురిమి మూడుతో సరసమాడి ఒక వీరుని కట్టుంది. ఆ వీరుడికి భూమి దున్నడానికి నాగళ్ళు అక్కర్లేదురా, ఈ చేతి వేళ్లు చాలు. అప్పుడు ఆ బిడ్డ తన వెళ్ళనే కత్తులుగా మార్చి దుక్కి దున్ని ఆ మందుల నెత్తులతో దమ్ము చేసి గుండెకాయల్ని విత్తనాలుగా పతిపెట్టి పండిస్తాడురా పంట. అంతా కలిస్తే గుప్పిడ మంది లేరు, ఏరి పారైతే ఏమైతే మీ ఉద్యమం. అప్పుడు ఈ అడవుల్లో చెట్లకు ఆకులు పుట్టవరా, తుప్పాకులు పుడతాయి, అవే పోరాడతాయి. మన చరిత్ర ఏం చెబుతోంది? రామాయణంలో అయినా భారతంలోనైనా వనవాసం తర్వాత పట్టాభిషేకమే. 25 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న అన్నలకు జరగబోయేది ఇక పట్టాభిషేకమే. కాదు, మీ రక్తాభిషేకం. సముద్రంలో నీరు ఇంకవచ్చు గాని అభ్యుదయవాది శరీరంలో రక్తం ఇంకిపోదురా. మీకు తూర్పున సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, మాకు ఒక కామ్రేడ్ చితిమంటల వెలిగే సూర్యోదయం. ఆ సూర్యోదయంలోని శ్రమిక రాజ్యాన్ని స్థాపిస్తా. రాజ్యాంగాన్ని గౌరవించని మీకెందుకురా రాజ్యాలు పట్టాభిషేకాలు? 50 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు 50% దాటి ఓట్లు తెచ్చుకుని ప్రభుత్వాలు చేసే తీర్మానాలను మేము గౌరవించాలా? 60% దాటి ఓట్లు పోలవని ఎన్నికల్లో గెలిచి వెళ్లిన పార్లమెంటు మెంబర్లు సవరించే రాజ్యాంగాన్ని మేము విశ్వసించాలా? నువ్వు నన్ను కలిస్తే చిందిన రక్తంతో తిరిగి కొత్త రాజ్యాంగాన్ని రచిస్తారా? రౌడీలు, గుండాలు, బందిపోట్లు, లోఫర్సు, డాఫర్సు, బ్రోకర్లు ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేని నూతన రాజ్యాంగాన్ని రచిస్తాను రా. ఆదర్శ వివాహం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడమే ఆదర్శం అనుకుంటున్నారా నువ్వు? ఆ డిఐజీ వచ్చేస్తుంటాడు, ఎంత కొట్టినయుడు చెప్తాడు. ఆయన వచ్చే లోపు వీడిని చంపేద్దాం. మీరు చంపితే ప్రమాదం. వీడు ఎన్కౌంటర్ లో చచ్చాడని నమ్మించాలంటే నా బుల్లెట్ తోనే చంపాలి. వచ్చే జన్మలోనైనా ఇలాంటి చావు రాకూడదని దేవుడికి చేతులెత్తి మొక్కు. 2 చేతులెత్తి దేవుణ్ణి మొక్కగానే వరాలిచ్చే మాట నిజమైతే ఏనాడో ఈ ఉన్నవాడు లేనివాడి చేతులు నరికి పారేసేవాడు రా. లేని దేవుణ్ణి తలుచుకోవడం కంటే లెనిన్ని తలుచుకోవడమే గొప్పరా. రెడ్ సల్యూట్స్ టు కామ్రేడ్ లెనిన్. సార్ డిఐజీ గారు వచ్చేసారా? డిఐజీ గారు రావట్లేదు సార్, యమధర్మరాజు సిస్టర్ వచ్చింది. అమ్మా రాణి, మా కామ్రేడ్ వదిలిపెట్టండి, లేకపోతే. సార్ మన డిఐజీ గారు వీళ్ళ దళం చేతికి దొరికిపోయారు. ఇప్పుడు అతను వదిలిపెట్టకపోతే డిఐజీ గారిని చంపేస్తా ఉంటున్నారు సార్. మై గాడ్, ఇతను కట్లు ఇప్పండి. ఈ వదిలేస్తే నా డబ్బు, నా బంగారం, నా తుపాకులు. డిఐజీ గారిని చంపేస్తే మీరు నేను అందరం మునుగుతామయ్యా. ఇప్పండి. శివాజీ ఎక్కడ? సార్ మిమ్మల్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని అబద్ధం చెప్పి ఈ అశోక్ శివాజీ తప్పించుకోవడానికి హెల్ప్ చేశాడు సార్. స్టేషన్ లో ఉండాల్సిన శివాజీ వాగు దగ్గర ఎందుకున్నాడు? అదే నేను అతను పట్టిస్తే కోర్టుకు అప్పచెప్పాల్సిన శివాజీని ఈ భూస్వాములకు అప్పచెప్పాడు సార్. అన్యాయంగా అతను చంపుతారేమోనని అబద్ధం చెప్పాడు సార్. లేదు సార్, తన పెళ్లి చేశాడన్న కృతజ్ఞతతో ఇతనే. అబద్ధం. ఈయన కూతురు తీవ్రవాదంలో కలిసిపోయింది సార్. అసలు ఈ భూస్వాములు ఇక్కడికి ఎందుకు వచ్చారో అడగండి సార్. ఇలాంటి నీచమైన పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే మన డిపార్ట్మెంట్ పరువు గాలి తీసిన టైర్లా తయారైపోయింది సార్. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి సార్. ఇలాంటి వాళ్ళ ఆర్డర్స్ ఫాలో చేస్తూ వెళ్ళిపోయి
పారిపోబట్టే మాలాంటి కానిస్టేబుల్ బ్రతుకులు ఏమైపోతున్నాయో తెలుసా సార్? ఉన్న వాళ్ళ దగ్గర కాకి గుండాలం అయిపోతున్నావు సార్. ఎస్, కాకి గుండాలం అయిపోతున్నావు సార్. మిస్టర్ రమాకాంత్, కింద పెట్టుంది. ఎలక కన్నం పెట్టడం ఎప్పుడైనా చూసినావురా పోరగా? ఇదిగో దీన్ని పొట్ట మీద పెట్టాననుకో, అట్లనే కన్నం పెడతాది. పెట్టాలనా? శివాజీ ఎక్కడున్నాడో చెప్పు, వదిలేస్తాం. చదువు పెట్టు, పడతాం. నా ముఖం మీద ఉచ్చపోయటం కాదురా, ఇప్పుడు నిజంగా పోస్తావు ఉచ్చ. చెప్పరా, చెప్పు.